అంటే హీరోయిన్ కట్టుకున్న చీరను సమాజానికి హీరోయిన్ పరిచయం చేస్తూ, ఇగో పలానా షాప్‌లో నేను చీర కొన్నా. ఈ చీరల ఈ షాప్‌లో చీరలు బాగుంటాయి అంటే అమ్మాయిలందరూ లేడీస్ అందరూ ఏం చేస్తారంటే, అమ్మ! అంత సూపర్ స్టార్ హీరోయినే కట్టింది అంటే ఈ షాపు తోపు అనే షాపుకి పోతారు. యెస్. అవును. సపోజు మన తెలవనోళ్ళు ఎవరో ఒక అమ్మాయి ఆడ కనిపించిందనుకో హ్మ్. యాడ్ మీద, హ్మ్. ఎవడన్నా మొఖం చూస్తాడా? ఆ అస్సలు షాప్ దిక్కు అస్సలు చూడరు. చూడు. అవును. అంటే ఇక్కడ ఈ అమ్మాయి బ్రాండ్‌ను బట్టి, హీరోయిన్ బ్రాండ్‌ను బట్టి జనాలు ఆ బ్రాండ్ షాప్‌కెళ్తున్నారు. యెస్. సో, అందుకనే అట్లనే మన లైఫ్‌లో గూడా మనమంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్న తర్వాత హ్మ్. లైఫ్‌లో మిగిలిన వాటి జోలికి పోవాలే. యెస్. సో, కలియుగంలో డబ్బు అనేటువంటిది ఇంపార్టెంటు. హ్మ్. కలియుగంలో మనీ అండ్ ఈ రెండిటికే ఇంపార్టెన్స్. యెస్. సార్ ఇప్పుడు ద్వాదశ ఫలితాలు 2025లో ఎలా ఉండబోతుంది? ఏ రాశి వారికి నష్టం ఉంది? ఏ రాశి వారికి లాభం ఉంది? అసలేంటసలు? ముందుగా మనము మేషరాశి తీసుకుందాము. ఓకే. మేషరాశికి సంబంధించి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము. ఈ సంవత్సరము మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7.